పివి కృష్ణాజీ. మాది విజయవాడ దగ్గర ఉండవల్లి. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మా ఇల్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటది. నేను 1972 నుంచే అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్. నేను మొదటగా నాకు ఊహ తెలిసాక మా నాన్నగారు నేను ఏలూరులో సెక్రటరీ నాగేశ్వరరావు, వాణిశ్రీ, రామానాయుడు, సురేష్ ప్రొడక్షన్స్ ఆ సినిమా చూసా. ఆ తర్వాత 1983లో నాగేశ్వరరావు గారు బంజారా హిల్స్ లో షష్టి పూర్తి చేసుకున్నారు. షష్టి పూర్తికి 25 బస్సులు వేసుకొని వచ్చాం. విజయవాడ నుంచి 2 బస్సులు, షోలాపూర్ నుంచి 1 బస్సు, మొత్తం 25 బస్సులు. అప్పుడు నాగేశ్వరరావు గారు మమ్మల్ని ఎంతో అభిమానించి, అప్పుడు ఇంత డిస్టర్బెన్స్ లేదు, చాలా సైలెంట్ గా ఆయన పక్కనే నుంచొని ఫోటోలు దిగి ఆయన ఎంతో అభిమానించేవాళ్ళు అన్నమాట. ఆయన వారసుడుగా ఇప్పుడు అక్కినేని నాగార్జున గారు అంటే మాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో నేను నాగార్జున గారితో ఫోటో దిగాలని ఉంది. మరి నాగార్జున గారి సినిమాలన్నీ చూస్తా. నాగార్జున గారి సినిమా ఒకళ్ళ బాగోలేదని ఎవరు అన్నా నేను 2-3 సార్లు చూస్తా అభిమానిగా. అయితే నాగార్జున గారు నటించిన సినిమాలన్నిటిలో కల్లా ఒకే ఒక సినిమా ఆణిముత్యం, అన్నమయ్య క్లైమాక్స్ సీన్ ఇప్పటికి ఎవరో కూడా అలాగా నటించి ఉండరు అనమాట. అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు సీనియర్లు, వాళ్ళలో కాదు ఇప్పుడు తరంలో వాళ్ళలో చెప్తున్నా అనమాట. అలాగా నాగేశ్వరరావు గారిని కలుద్దామని హైదరాబాద్ వచ్చాను. దేవుని దయవల్ల ఆయన కలిస్తే ఆయనతో ఫోటో దిగి ఆయన ఇంకా 200 క్షేమంగా ఉండాలని మా భార్య, పిల్లలు, అల్లుడు, మేము పిల్లలు వచ్చాం. మీ అభిమానులంతా కూడా బాగుండాలని చెప్పి, వాళ్ళు కూడా కలకాలం జీవించాలని, ఇంకా నాగార్జున గారు ఇంకా అనేక మాకు నచ్చిన సినిమాలు అందించాలని చెప్పి నేను ఎంతో కోరుకుంటున్నాను. కూలీ సినిమా చూసామండి. ఫస్ట్ టైం వెళ్ళను కాబట్టి నాకు యావరేజ్ గా అనిపించింది. మళ్ళీ ఇది ఉంది కదా కుబేరా సినిమా నాకు బాగా నచ్చింది. ఇక ఏ సినిమా అయినా 2 సార్లు 3 సార్లు, అప్పుడులో ప్రేమాభిషేకం 10 సార్లు, శివ 10 సార్లు, గీతాంజలి 10 సార్లు, హిట్ అయిన సినిమాలు 10 సార్లు చూసేవాడిని. మామూలు సినిమాలు 2 సార్లు 3 సార్లు, అంత వీరాభిమాని అన్నమాట. ఇప్పుడు నా దగ్గర నాగేశ్వరరావు గారితో దిగిన 83లో ఫోటో, 42 ఇయర్స్ ప్రజెంట్. ఆ ఫోటో కూడా ఇప్పుడు నా ఫోన్లో ఉంది. కాబట్టి ఆ నాగార్జున గారికి అందరికి అభిమానులకి నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్తే. నాగార్జున గారి సినిమాలు చూస్తారు కాబట్టి మీ ఫేవరెట్ సినిమాలు ఏంటి? నాగార్జున గారి బర్త్డే ఇవ్వాలని గురించి ఏం చెప్తారు? అంతా మా వారి ఫోటో దిగాలని ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక. ఆ కోరిక మేరకు మా అమ్మాయి దగ్గరికి వచ్చి ఫోటో దిగడానికి వచ్చాము. అంటే మీరు కూడా అభిమానేనా నాగార్జున? మా వారికి ఇష్టమేగా. ఆయన ఫ్యామిలీతో పిల్లలతో పాటు మమ్మల్ని తీసుకెళ్తారు. ఏ సినిమాకైనా నాగార్జున సినిమాకే వెళ్తాం, ఇంకా వేరే సినిమాలకు మేము వెళ్ళాం. ఏ సినిమాలు అంటే ఇష్టం అండి బాగా నాగార్జున గారు? నాకు గుర్తుండదు, మా వారు తీసుకెళ్తారు, చూసి వస్తాను అంతే. అంటే మొన్న కూలీ వచ్చింది, కుబేరా కూడా వచ్చింది, చూసారా? నేను చూడలేదండి. ఆయన వెళ్ళారు. కింగ్ నాగార్జున, కింగ్ నాగార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మేము ఖమ్మం నుంచి వచ్చాము, పొద్దున 6 గంటలకు వచ్చాము. ఇక్కడ పబ్లిక్ వల్ల నాగార్జున గారు ఫోటో దిగుతారో అర్థం అవ్వట్లేదు. మాకు అవకాశం ఇస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. మా నాగార్జున గారు అంటే మాకు ఇప్పటి నుంచి కాదు, విక్రమ్ సినిమా కాడి నుంచి మేము సీనియర్ అభిమానులు. మాకు అందరూ మంచిగా సహకరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఆగస్టు 29 మా అభిమాన హీరో అక్కినేని నాగార్జున గారి బర్త్డే సందర్భంగా మేము ఖమ్మం నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కువ మంది అభిమానులు మరి నాగార్జున గారి ఇంటి ముందు కోలాహలంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. నాగార్జున సార్ 2 సార్లు బయటకు వచ్చి అందరికి కనపడి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరూ అతనికి హ్యాపీ బర్త్డే చెప్పడం జరిగింది. నేను విక్కీదాదా సినిమా కాంచి నాగార్జున అభిమాని. ప్రతి సినిమా కూడా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మార్నింగ్ షో వెళ్తా. ఖమ్మం నుంచి ఏ థియేటర్లోనే మేము ఫస్ట్ షోకి వెళ్ళిపోతాం. నాగార్జున ఫేవరెట్ సినిమాలు విక్కీదాదా, మన్మధుడు, నిన్నే పెళ్ళాడతా, నువ్వు వస్తావని, రగడ, గీతాంజలి, మన్మధుడు, ఇలా చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. అవన్నీ మాకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాయి.
రీసెంట్ టైమ్ లో కుబేరా గానీ, కూలీ గానీ, డిఫరెంట్ రోల్స్ వచ్చినాయి. కుబేరా, కూలీలో కూడా సూపర్ ఉంది తన యాక్షన్ మా సార్ది. కుబేరా కూడా చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్ అయింది. వాళ్ళ ఫస్ట్ నాయన గారి అభిమాని నేను, అఖిలేని నాగేశ్వర గారి అభిమాని నేను. నా వయసు దాదాపు కంటే 10 సంవత్సరాలు, ఇప్పుడు 60. ఇప్పుడు 60 నుంచి చాలా సినిమాలు నాగేశ్వర గారివి చూశాను నేను, అన్ని సినిమాలు చూశాను. తర్వాత సారు విక్రమ్ లో ఎంటర్ అయినారు. విక్రమ్ లో దేవుని దేవల అప్పటికి 16 సంవత్సరాలు. కర్నూలు పోయినా మేము నంద్యాల నుంచి. కర్నూలు పోతే మాకు టికెట్ దొరకలే, రవి థియేటర్లో వేసిండే, రవి ఆనంద్. రవి థియేటర్లో పోయింటే మాకు దొరకలే టికెట్లు. మళ్ళీ మాకు నంద్యాల వచ్చే సినిమా విక్రమ్. అప్పుడు మేము విక్రము మా ప్రతాప్ థియేటరు, ఖలీల్ థియేటరు, 2 థియేటర్ డబుల్ థియేటరు. ఆ రోజులలోనే 12 రోజులు ఆడింది డబుల్ థియేటరు, ఎవరివి లేవు. దాని తర్వాత నుంచి ఇంకా ఒక్కొక్క సినిమాలో నాగార్జున గారు చాలా ఫాస్ట్ గా వచ్చారు. అన్ని సినిమాలు మాకు సూపర్ డూపర్ హిట్టే. నాకు ప్రాణమైన సినిమా, నాకు చాలా సంతోషమైన సినిమా. ఈ సినిమాలలో పక్కన పెట్టేయండి, ఇప్పుడు తీసిన సినిమాలు ఒక ప్రెసిడెంట్ గారి పెళ్ళామే మాకు అంకితం. ఆ ప్రెసిడెంట్ గారి పెళ్ళం లేకుంటే చాలా అభిమానులు చాలా బాధపడుతున్నారు. అక్కడి నుంచి ఇంకా దశనే తిరిగిపోయా. హలో బ్రదరు, అటువంటి సినిమాలు మాకు చాలా సూపర్ డూపర్. ఇంత పాట వినడం రావడం ప్రెసిడెంట్ గారి పెళ్ళంలో. ఇంకా సినిమా చూడం మేము, నింద్యాల మాది. నాగార్జున సినిమాలో శివ అంతా ఇంకా అంత కెరీర్ మారిపోయింది ప్రెసిడెంట్ గారి పెళ్ళాం నుంచి. ప్రెసిడెంట్ గారి పెళ్ళాము, నిర్ణయము సూపర్ డూపర్ హిట్. నిర్ణయము, అరణ్యకాండ, మాస్. ఇంకొక వచ్చి మీకు ఇంకా చెప్పేది చాలా ఉన్నాయి. నాకు అన్ని తెలుసు, నాకు అన్ని సినిమాలు. మధ్యను కలెక్టర్ గారి అబ్బాయి 4 ఆటలతో చరిత్రలో ఎవరిది లేదు. కలెక్టర్ గారి అబ్బాయి నింద్యాలలో 4 ఆటలతో 50 రోజులు. ఆ హయాంలోనే ఆ 4 ఆటలు 50 రోజులు ఆ హయాంలోనే కలెక్టర్ గారి అబ్బాయి. తర్వాత అగ్నిపుత్రుడు, ఆఖరి పోరాటం. ఇవి చదువుకుంటా పోతే చాలా లిస్ట్ ఉంది. మాకు చదువు రాదు, అయినా కానీ అందాజు పైన చెప్తున్నా నేను. వయసు నాకు ఇప్పుడు 60, సారికి 67. 67 ఈ సంవత్సరం నుంచి చాలా సినిమాలు చూసినా నేను. దేవుని వల్ల ఆయన అష్ట ఆరోగ్యాలతో బాగా ఉండాలా, అభిమానులకు చాలా సంతోషం చేయాలా. అవునండి, అదే మా కోరిక. నంద్యాల నుంచి ఇంత దూరం వచ్చినాము. సార్తో చాలా ఫోటోలు దిగినా, 2 ఫోటోలు. ఇది కూడా ఇంకా అవకాశం ఇస్తే మాకు అందరు హ్యాపీగా పోతారు ఫోటో దిగి. అవునండి. ఇంకొక విషయము ఏమంటే, చిన్నబాబు గారు, ఈ నాగ చైతన్య గారు కూడా మాకు చాలా అభిమానం. మాకు ఈయన వచ్చినా గానీ ఈయన వాళ్ళంత యాక్టింగ్ ఉంది ఈయన కాడ. చిన్న వయసు పిల్లల కాడ కూడా లేదు, ఈయన కాడ ఉంది యాక్టింగ్. ఆ యాక్టింగ్ పోదు, అది వంశంలో వచ్చిన యాక్టింగ్. అది అఖిలేని వంశంకే చల్లు, వేరే వాళ్ళకు తరం కాదు. అవునండి. ఓకే, రైట్.